ఐక్యత రైతు సంఘాల జేఏసీ ఐక్యత రైతు సంఘాల జేఏసీ ఐక్యత మాకొద్దు మాకొద్దు
ఇవన్నీ కూడా ఒక స్టేజ్లో పెట్టేసి మీ సందేహాలు మీ తరఫున లీడర్లు సందేహాలు అడుగుతూ ఉంటారు, వాళ్ళ భయాలు చెప్తూ ఉంటారు, వాళ్ళ ఉద్దేశాలు చెప్తూ ఉంటారు. దానికి గవర్నమెంట్ తరఫున జిహెచ్ఎంసీ వాళ్ళు ఇక్కడ ప్లాంట్ ఆపరేట్ చేసే వాళ్ళు కాబట్టి వాళ్ళు మనకు సమాధానం చెప్పాల్సిందే, ఏమైనా తీర్చాల్సిందే. అవన్నీ కార్యక్రమం మీ తరఫున ఏ విధంగా జరుగుతున్నాయో గవర్నమెంట్ తరఫున జరుగుతున్నాయి. మేము ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి ప్రభుత్వం తరఫున మేము ప్రభుత్వం చెప్పిన పనులు చేయాల్సి ఉంటుంది. ఇలా జబర్దస్తి లేదు, దౌర్జన్యం లేదు. ఆ లోయాడ సంతకం పెడితే ఆ ప్లాంట్ ఆగేది లేదు, ఆ లోయ సంతకం పెడితే ప్లాంట్ ముందుకు వెళ్ళింది. ఒక అవగాహన, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు వచ్చిన నేను చెప్తున్నా మీరందరూ ఎందుకుంటారు, మాకు హోదా ఉంది, మేము చదువుకున్నాము, మేము ఉద్యోగాలు చేసుకున్నాము కాబట్టి మాకు ఐడియా ఉంటే అదేంటిది అనేది ఒక ఐడియా ఉంటే మేము గ్రామంలో ఎవరైనా ఆఫీస్కి వాళ్ళు వస్తారు, అంగన్వాడీ టీచర్ దగ్గరికి వస్తారు, అయ్యో చెప్తే ఎక్కడ అట్లా కదమ్మా మేము ఇలా ప్లాన్ చేస్తున్నాము అవన్నీ లోపలికి అయితే అవగాహన వస్తారు. అవన్నీ బాగా పైనకి అయితే ఉన్నారు అనేది ఉద్దేశం. ఇప్పుడు రామ్యోడు మాకు తెలియకుండా మా ఊరు మాకు అవసరం మా ప్రాంత ప్రజలు డాక్రా మహిళలైనా సరే ఉద్యోగులైనా సరే అలా పనిచేసిన ఎవరైనా సరే మేము మా ప్రాంతం ఇంపార్టెంట్. దయచేసి ఇప్పుడు చేసి తెలియకుండా మీరు ఏ ఒక్క నిర్ణయం కూడా తీసుకోవచ్చు. ఇంకొకటి మాట మేడం, మీరు కూడా మా ప్రాంత వాసే ఇక్కడికి వచ్చి గతంలో జరిగింది అది జరిగింది పక్క పెట్టండి. ఇప్పుడు నేను చేసే పోరాటానికి మీరు కూడా కలెక్టర్ ఇక్కడ రప్పియండి. మేము పోతే కలెక్టర్ కలవలే, మాకు కలెక్టర్ ముంగట చాలా ప్రశ్నలు చేసేది. మేము కూడా ఎక్కువ మంది మేము కూడా ఒక 5-6 మందిని ముందుకు వస్తాం, ప్రశ్నలు చేస్తాం, గడబడి చేయం. ఇంకోటి మాకునేది అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లేదు 52 నుంచి మాకు తెలుసు. 1 నుంచి 63 సర్వే నంబర్లో 760 ఎకరాల చిన్న గుంటలు ఉంది. మా విలేజెస్ ఏంటంటే పక్కన అడుగుదాన్ని కొత్త కొట్టుకొని ఆ ఫారెస్ట్ కొట్టుకుంటే అది మిగులు భూమి అని చెప్పి ఒక దరిద్రమైన ఎంఆర్ఓ ఇచ్చిన పని. దానికి మేము ఈరోజు అందరం భయం కావాల్సింది. మా ఆవేదన మీరు అర్థం చేసుకోండి. జాయింట్ సర్వే నిర్వహించండి. మా ప్రజలు ఊరేది ఒకటే, ఫారెస్ట్ కి 1263 నంబర్కి నిజంగా పాత మ్యాప్లు 2 పెట్టి మా పాత సర్వే నర్సరీ స్థాన్ని తీసుకొస్తాం. గత 40-50 సంవత్సరాలు సర్వే చేస్తుంది. ఆయన మీద మనకు నమ్మకం ఉంది కదా. అక్కడ భూమి అనేది లేదు. ఫస్ట్ మా కండిషన్ ఏంటి, 2 గోళ్ళు అండి. ఫారెస్ట్ వాళ్ళం కూడా మేము అప్రోచ్ అవుతాం. అక్కడ మిగులు భూమి అనేది ఏదో మీరు 1263 నంబర్ 30 సంవత్సరాల నుంచి కోర్టు పెండింగ్ ఉండగా ఏదో ఒక మ్యాప్ వేసి తాగుబోతులు 3 సంతకం పెట్టిపోయి ఈరోజు జామియాడ్ తీసుకున్నాం అనేది ఒక వర్షన్ కాగితంలో ఇచ్చిన అనేది కూడా చూపిస్తున్నారు. అది తప్పుతాడుగా తాగుబోతులు 2-3 పెడితే మేము భూమి ఇచ్చేసి ఇదంతా మేము అందరూ ఇబ్బంది పడాలన్నా దయచేసి మా ఆవేదన అర్థం చేసుకోండి. భవిష్యత్తు గురించి మీరు ఒక మెజిస్ట్రేట్, ఈ మండలికి మెజిస్ట్రేట్ కాబట్టి మా ప్రజల తరఫున మీరు సర్వీస్ చేస్తారు కాబట్టి మమ్మల్ని కూడా కొంచెం కన్సిడర్ తీసుకొని మేము ఏం కావాలంటే అవి మీకు ఇవ్వడానికి రెడీ. మాకు ఎలాంటి మీ మీద కోపం లేదు. ఇంకోటి దయచేసి ఎవరిని మా మహిళలు ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు, ఇప్పుడు ముందుకు వచ్చి పోరాటంలో సిద్ధమవుతున్నారు. కానీ వాళ్ళకు ఉన్న దానికి ఏదో గ్రూప్లు ఉన్నారు, భయపట్టించి ఏపీఎం అయినా ఎంఆర్ఓ అయినా కలెక్టర్ అయినా ఉద్యోగులను ఎవరిని భయపడేయకండి.
దయచేసి. ఎందుకంటే వాళ్ళ చేయాల్సి వస్తుంది. కానీ ఆ విధంగా మీరు తీసుకెళ్ళకండి. మా జాక్ ఉన్నది, మా రైతు సంఘాలు ఉన్నాయి. ఏమన్నా మమ్మల్ని సంప్రదించండి. మేము మీతో మాట్లాడడానికి, రేపు కలెక్టర్తో మాట్లాడడానికి మా వాళ్ళందరూ కూడా సిద్ధమవుతారు. ప్లీజ్ మేడం, ఇది కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే మా లోపల ఆవేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏ టైంలో ఏమవుతుందో మాకు తెలియదు. కంట్రోల్ కాకపోతే అనవసరంగా అన్వాంటెడ్ అయిపోతుంది. దయచేసి కొంచెం ఆలోచించి శాంతియుతంగా సాధిస్తాం. ఈరోజు స్టే తెచ్చినాం. ఈరోజు మీరు దయచేసి స్టే వచ్చింది, సర్వే చేసేదాకా పనిచేయడం. అక్కడ పనులు కూడా ఆపండి. మాకు ఆ ఫోటోస్ పెట్టండి. మమ్మల్ని నోడియట్లే కదా, అక్కడ పనులు ఆపినా ఏ మనుషులు లేరు. ఫోటో ఏ ఒక్కరు ఆడ ఉన్నా కూడా కోర్టు కంటెంప్ట్ చేస్తాం. ఏ ఒక్కరు ఆడ పని చేసినా కూడా కోర్టు కంటెంప్ట్ చేసాం. అలా పనులు పోతే కూడా కోర్టు కంటెంప్ట్ చేస్తాం. అలా పోలీసులు పోతే కూడా కోర్టులో పోలీసుల మీద కంటెంప్ట్ చేస్తాం. మేడం పోతే కూడా మేడం కంటెంప్ట్ చేస్తాం. ఆ ఫోటోలు కావాల్సిందే, ఖచ్చితంగా ఫోటోలు కావాల్సిందే. సభ్యులు శాంతియుతంగా ఒక 5 మంది పోతాం. రైతు సంఘాల నుంచి ఒకరు, జేసీ నుంచి పోతాం. వాళ్ళని మాకు పని ఆపిందని చూపించండి. సర్వేలో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి. 1263 సర్వే నంబర్ అందరం మేము పెట్టుకుంటాం. మేడం మీకు దండం పెడతాం. మమ్మల్ని కాపాడండి. అందరు మాట్లాడద్దు. సైలెన్స్. మేడం, మీరు మా ఫ్యామిలీ మెంబర్. గుమ్మగల మండలానికి పెద్ద దిక్కు మీరు. రెవెన్యూ అధికారిగా మీరు పెద్ద దిక్కు మాకు. మీరు లేనిది ఒక ఇంచు భూమి జరగదు. సో ఇప్పుడు ఈ గుమ్మగల మండలంలో ఉన్న 30,000 మంది ప్రజలకు సందేహాలు చాలా ఉన్నాయి. మీరు అనుకున్నంత మేడం, మీరు అధికారులు, మీకు చాలా గౌరవం ఇస్తాం. మన పొద్దున్న 4 సార్లు మాట్లాడినాం. మీరు ఏమన్నారు? కలెక్టర్ వాళ్ళు వస్తున్నారు, కలుద్దామంటే అందరితో మాట్లాడాను. ఊరు నుంచి 5-6 మంది వచ్చేసి 100 మంది దాకా వస్తామని చెప్పినాం. మేము ఇక్కడ ఇంకోటి గమనించండి. మీరు ఆల్మోస్ట్ ఒక 4 ఏళ్ళ నుంచి మా మండలంలో ఉన్నారు. గుమ్మగల మండలం అన్నింటిలో ముందు ఉంటారు. పంట మండలంలో ముందు మేము ఉంటాం, ఫైటింగ్లో ఉంటాం, శాంతియుతంగా ఉంటాం, అన్ని రంగాల్లో మనం ముందు ఉన్నాం. వాళ్ళకి తెలుసు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మీరు గమనిస్తే గత 10 రోజుల నుంచి పార్టీలు చాలా, ఏ పార్టీ ఆ పార్టీ చాలా పెద్ద వెళ్ళింది. కలెక్టర్లకు వెళ్ళారు, మినిస్టర్లు కలిసారు ఒక 4 నెలల నుంచి. ఇప్పుడు జేఏసీకి ఎందుకు ఏర్పాటు చేసినామంటే పార్టీలు అందరూ పక్కన పెట్టారు. ఇప్పుడు గుమ్మగల్లో ఉన్న 30,000 మంది అజెండా ఒకటే, రైతు సంఘం. గమనించాలి. మీరు మరీ మీ ఆఫీసర్లకు చెప్పండి. అందరి కార్యాచరణ ఒకటే, అందరిది ఒకటే. డంప్ యార్డ్ ఆపాలి. మీరు ఏ టెక్నాలజీ చేయండి, యూరోపియన్ టెక్నాలజీ చేయండి, జపాన్ టెక్నాలజీ చేయండి. దానికి ఇంతవరకు బుల్లెట్ ప్రూఫ్ టెక్నాలజీ ప్రపంచంలో లేదు మేడం. అమెరికా నుండి మన ముఖ్యమంత్రి గారు చెప్తారు, మన డావోస్కి వెళ్ళినప్పుడు చెప్తున్నారు, మన తెలంగాణ పోటీ పడేది అమెరికాతో పోటీ పడుతుందని చెప్తున్నారు. అవుతుంది, గమనించండి ప్రజలు. ఇక్కడ మన ముఖ్యమంత్రి అడుగు జాడల్లో, ఎందుకంటే మనం ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అడుగు జాడల్లో మనం ముందుకు వెళ్ళాలి అనే ఆశయం మనకుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? మన దావోస్ స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు ఒక సీఎం, అంటే ఐటీ పితామహుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నారు. ఇక్కడ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రం ఎలా పోటీ పడుతుందని క్వశ్చన్ చేశారు రిపోర్టర్. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? నాకు పోటీ ఆంధ్రప్రదేశ్ కాదు, పోటీ మహారాష్ట్ర కాదు, నేను పోటీ పడేది అమెరికాకు పోటీ పడుతున్నాను. అమెరికా అనేది ప్రపంచంలో అగ్రరాజ్యం. అది ఈ రోజున 150 దేశాలను సాధించే దేశం అమెరికా దేశం. మరి అమెరికా దేశంతో నువ్వు పోటీ పడుకున్నప్పుడు మరి 25 కిలోమీటర్ల దూరంలో మీరు డంప్యార్డ్ ఎలా పెడతారు? ఇక్కడ డంప్యార్డ్ ఉంది, ఇక్కడ దొంగలో డంప్యార్డ్ ఉంది. ఎలాంటి ఒక డంప్యార్డ్ ఉంది అక్కడ. అక్కడ ఉన్న ప్రజలు ఇంటికి ఒక రోగం వచ్చిందట, ఇంటికి ఒక వ్యాధి, నేను వచ్చారా పిల్లలు, అదే ఇంటికి ఒక క్యాన్సర్, స్కిన్ రోగము, గర్భిణులకు గర్భస్రావం అవుతున్నాయట. సో ఎందుకంటే మేడం, శాంతి ఇది ఏ పార్టీ పోరాటం కాదు, ఏ పార్టీ పోరాటం కాదు. మరి చెప్తున్నాను. మరి ఒకటి ఏంటంటే గుమ్మగల అనేది ఒక యూనిటీ మేడం. అందరూ వచ్చి తీసేస్తే అందరూ కొట్లాడతారు. ఏ పార్టీ ఈరోజు ఏకమయ్యారు, బలం పెరిగింది.
ఆ బలం పెరగడం ఎందుకంటే శాంతియుతం కోసం బలం పెరిగింది. ఇక్కడ అడగండి, ఎస్ఐ అడగండి, ఎక్కడ శాంతియుతంగా చేస్తున్నాం, ఎవరికి ఇబ్బంది పెట్టలేదు. ఇబ్బంది అంటే ఇబ్బంది మీకు వచ్చేది. సో అందుకే చేస్తున్నాను. ఏ ఆఫీసర్లు వచ్చినా ఏ మీటింగ్ ఉన్నా దయచేసి గుమ్మదలలో జరగాలి. మీకు హామీ ఇస్తున్నాను. గుమ్మదల ప్రజల నుంచి శాంతియుతంగా నేను పోరాటం చేసుకుంటాను, ఎవరికి ఇబ్బంది లేదు. కానీ నిన్న ఇచ్చిన హైకోర్టు స్టే కలెక్టర్ వస్తున్నాను నేను పెట్టి ఎన్ని టెక్నాలజీలు ఉన్నా డంపాడ్ అవసరం లేదు. ఎన్ని టెక్నాలజీలు ఉన్నా డంపాడ్ అవసరం లేదు మేడం. ఎన్ని టెక్నాలజీలు ఉన్నా సార్, ఎన్ని టెక్నాలజీలు ఉన్నా డంపాడ్ అవసరం లేదు సార్. మాకు తెలియకుండా భయపెట్టించు వాళ్ళేమంటే మా ఉద్యోగాలు ఒకటే మేము తలుచుకుంటే ఉన్న జనం 30,000 మంది వస్తారు. మీరు ఎంతమంది నేను కంట్రోల్ చేస్తున్నాం, చేసి కంట్రోల్ చేస్తున్నాం. అదేంటి రామ్కి బస్సును తగలబెడతామన్నారు, వద్దని ఆపినాం. ఎందుకు ఆపినాం? శాంతి భద్రతలు ఇబ్బంది అవుతుంది, ఆ ఉద్దేశంతో ఆపినాం. ఒకవేళ ఇప్పటికైనా రేపు రామ్కి మా అందరినీ కాదని చెత్త ఎట్లా తెచ్చిపోతారు మరి నేను తలుచుకుంటా వస్తున్నా. ప్రజలకు రెచ్చగొట్టే పరిస్థితి మీరు అధికారులు చేయకూడదు. ఫస్ట్ మరి మీరు రెచ్చగొట్టినాకో మేము రెచ్చిపోతే మీరు ఎవరు ఉండరు, మేమైతే ఉండరు. మేమైతే ఓకే ఉండలేము. మేము ఏదైనా చేస్తాం. ఫోటో విషయాలు మనకు ముఖ్యమైనవి. ఒకటి, సర్వే కోసము ఏదైతే అప్లికేషన్ పెట్టుకుందో అవన్నిటికి సంబంధించిన నోటీసులు మనం గత వారమే 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు సర్వే కోసం నోటీసులు ఇచ్చి ఉన్నాం. 13వ తారీఖు అంటే రేపటి నుండి 19 వరకు నోటీసులు సర్వే జరుగుతుంది. దానికి మండల స్థాయి సర్వేయర్లు కూడా జిల్లా స్థాయి ఏడీ సర్వే అంటే డిస్ట్రిక్ట్ హెడ్ అయిన జిల్లా స్థాయి సర్వేయరు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే డివిజన్ స్థాయి సర్వేయరు, ఇంకా కొంచెం సర్వేయర్ల టీం వస్తున్నారు. వాళ్ళు 6 రోజులు మన మండలంలోనే ఉంటారు. కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని ఏసీ తరఫున కూడా కొందరికి ఆ సర్వే చూడడానికి ఆ బౌండరీ లైన్ గతంలో ఏదైతే 14-15లో హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఆ బౌండరీ లైన్ ఉందో అవన్నీ చేసే ఇచ్చాం. అది వ్యక్తిగతంగా ఒక రైతు పక్క రైతు నేను చూపించుకున్నాను, అది గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి ఎవరు వ్యక్తిగతంగా రైతుల భూములలో హద్దులు తీయరు. తీస్తే వాళ్ళకు ఉద్యోగపరంగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సరే అపోహ ఉంటే కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ఈ జేఏసీ తరఫున కూడా కొంత నాయకులను సర్వే చేయడానికి అనుమతి కోరుతాం. పర్మిషన్ నా చేతిలో లేదు, అడుగుతాం. మీ తరఫున మేము అడిగి పర్మిషన్ శాంతియుతంగా తీర్చుకోవడానికి ఒప్పుకుంటే మీ తరఫున ముఖ్య నాయకులు కొందరు సర్వే చేయడానికి పర్మిషన్ తీసుకున్నాం. నెంబర్ 1 జేఏసీ తరఫున ఏ రికార్డు కూడా ఏ రికార్డులో సీరియస్ ఏం లేదు. రికార్డు కోసం దరఖాస్తు పెట్టుకుని చేస్తాం, చేస్తాం. లేదా జేఏసీ తరఫున మీ చైర్మన్ గారు దరఖాస్తు పెట్టినా సర్టిఫికేట్ కాపీలు ఇస్తాం. నెంబర్ 2. నెంబర్ 3, ఏదైతే గౌరవ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో అది మీకైనా మాకైనా పిటిషన్లకైనా అది ఇష్యూదారు. గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అందరూ పాటించవలసిందే. కాబట్టి మేము కూడా ఇప్పటికి వెళ్ళలేదు. కాకపోతే మాకు అధికారిక సమాచారం క్రమంగా నిన్న కోర్టు ఇచ్చిన ఆదేశాల క్రమంగా ప్రస్తుతం కూడా వారికి ఏం జరుగుతలేదు. ఆ ఫోటోస్ కూడా ఏమంటే తెప్పించేసేసి మీకు ఇవ్వడానికి ఒక ఎస్పీ గారు కనుక ల్యాండర్ చూస్తున్నారు కాబట్టి కలెక్టర్ గారు ఎస్పీ గారికి పర్మిషన్ తీసుకొని మీ తరఫున ఒక ముఖ్యమైన నాయకుడు వెళ్ళి నిజంగా జరగడం లేదని కన్ఫర్మ్ చేసుకుంటామంటే ఒకసారి పర్మిషన్ తీసుకున్న తర్వాత మీ చైర్మన్ గారికి మేము ఇన్ఫార్మ్ చేస్తాము.
రికార్డు ఒకటి, సర్వే ఒకటి, ప్రస్తుతం స్టేటస్ ఒకటి, ఇంకొకటి రేపు పొద్దున్న నుంచి మీడియాతో మాట్లాడుతున్నాము. ఏదైతే జేఏసీ కార్యక్రమాలు చేస్తుందో అది ప్రతి ఒక్క రిలేటివ్ రిపోర్టు త్రూ రెవెన్యూ, త్రూ ఇంటెలిజెన్స్ అండ్ త్రూ పోలీస్ ద్వారా కలెక్టర్ గారికి వెళ్తుంది. అది వెళ్ళింది కాబట్టి నేను చేస్తున్న ప్రధాన గవర్నమెంట్ గారు వెళ్ళింది కాబట్టి లీడర్స్తో నేను మాట్లాడుతున్నా. రేపు మన ప్రజల కోసం తీసుకున్నాను కాబట్టి రేపు జేఏసీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులతో మాట్లాడడానికి, ఇలా ఉన్నటువంటి సమస్యలు వినడానికి వస్తున్నాం. జిహెచ్ఎంసీ నుంచి సీనియర్ ఆఫీసర్స్ వస్తున్నారు. మీకు కావాలంటే మీడియా జిహెచ్ఎంసీకి వెళ్ళి పర్మిషన్ కూడా నల్లగిరిలో రైతులందరూ కృష్ణ శనివారం రోజు పర్మిషన్ ఏం లేకుండా వేసుకున్నాం. మా పర్మిషన్ చూపించాలంటే ఇమీడియట్గా జిహెచ్ఎంసీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పర్మిషన్ అన్నీ కూడా మీ గౌరవ లీడర్లకు మేము ఇచ్చినాం. మళ్ళీ కావాలంటే కూడా మళ్ళీ ఇస్తాం. దాంట్లో మీరు ఏమైనా ఏదో తప్పు చేస్తున్నారు అధికారులు అంటే మీరు మనకు కోర్టులు ఉన్నాయి, లీగల్ ప్రొసీజర్ ఉన్నది, చట్టపరంగా మీరు పోరాటం చేయండి. మేము దాన్ని ఆపుతలేము. మీ అందరూ కూడా తెలుసు. ఇన్ని రోజుల నుంచి మీరు ఏ పర్మిషన్ కూడా మనోభావం దెబ్బతీస్తారు. వాళ్ళకి ఆవేదన ఉన్నది, శాంతియుతంగా చేసుకుంటున్నారు. పబ్లిక్ ఆపడం లేదు, పనులు ఆపడం లేదు. కాబట్టి మిమ్మల్ని మేము కానీ మమ్మల్ని మీరు కానీ ఒక్క చిన్న అనుకోలేదు. అదేవిధంగా ఒకవేళ గవర్నమెంట్ మీరు ఏ విధంగా మీ ప్రయత్నం చేస్తున్నారో ప్రభుత్వం కూడా ప్రభుత్వం ప్రయత్నం చేసుకుంటుంది. అయ్యా ఇది అంబేద్కర్ గారు దీనివల్ల మీరు అనుకున్న బాధ ఉంటాయని ప్రభుత్వం కూడా సంబంధించి ట్రై చేస్తూనే ఉంటుంది. దాన్ని మనం అడ్డుకోవడానికి లేదు. వాళ్ళు ఫస్ట్ ప్రభుత్వం తెలవాలి. నువ్వు అడిగిన ఒక ప్రశ్న ఏమని అక్కడ అసలు ప్రభుత్వం భూమి లేదు కానీ నేను ఆఫీసర్ నాకు తెలిస్తే నీకు చెప్తా. ఎట్లా చెప్తా గురించి తెలియాలి. ఫస్ట్ ప్రభుత్వం తెలవాలి, తర్వాత లీడర్లకు తెలవాలి, తర్వాత మీడియాకు తెలవాలి. తెలియకపోతే నువ్వు పోరాటం చేయవు. తెలిసిన కూడా వద్దని చెప్పదు. ఎందుకంటే నువ్వు పోయినా కాబట్టి నువ్వు మళ్ళీ తెల్లారి ర్యాలీ రావద్దని నిర్వహణ ఇంటిలో ఇద్దరు సంతకాలు తీసుకున్నారు, ఇద్దరు మైండ్ చేయించారు. లేదు కదా, నువ్వు తెలుసుకో, నన్ను తీసుకోవాలి. అది ఏమంటారు తెలుసుకున్నా తెల్లారి చేయడం ఎవరితో మనం కూడా వెళ్దాం. జేఏసీ నాయకులతో నేను కూడా వస్తాం. ఇలా కలెక్టర్ గారు, ఎస్పీ గారు వెళ్ళారు. అయితే రేపు ఆ ప్లాంట్కు, జవాన్ గారి ప్లాంట్కు, ఈ ప్లాంట్కు ఏమిటి అనేది ఎక్స్ప్లెయిన్ టెక్నికల్ మాకు కూడా పెద్దగా ఉంటుంది. ఆ కన్సల్ట్ ఇంజనీర్స్ వస్తున్నారు. రేపు క్వశ్చన్స్ కాబట్టి ఏదైతే రేజ్ చేస్తున్నారు, మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో రేపు సభాముఖంగా అడిగితే అదంతా కూడా రికార్డింగ్ వేసుకొని సీఎం గారు దించది. వాళ్ళ ప్రతి ప్రశ్నకు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని సమాధానం వస్తారు. భూమి గురించి మేము చెప్తాము, భూమి గురించి మేము చెప్తాము, ఈ పర్మిషన్స్ ఈ ప్లాంట్ ఎట్లా పెడితే వాళ్ళు ఏం చెప్తాము చెప్తారు చెప్తారు. కాబట్టి మీరు శాంతి ఇప్పటివరకు శాంతితో ఉండాలి. జై జవాన్.